కమిటీలు తేల్చలేరా? కాంగ్రెస్ కార్యవర్గంలో తీవ్ర జాప్యం. టీం లేకుండానే కార్యక్రమాల ప్రకటన. గ్రౌండ్ కు చేరడంలో అట్టర్ ఫ్లాప్. ప్రభుత్వానికి పార్టీకి మధ్య లేని కోఆర్డినేషన్. ఆగమాగం అవుతున్న కాంగ్రెస్ పార్టీ ఆశావాహుల ఆశలపై హైకమాండ్ నీళ్లు చల్లుతా ఉన్నదట. ఇక కమిటీలు తేల్చరా? ఎందుకు ఇంత తీవ్ర జాప్యం అవుతా ఉంది? అధికారం మనకే ఉంది కదా. కమిటీలు ఏముంది, సెకండ్ క్యాడర్ థర్డ్ క్యాడర్ ఏవైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఏవో ఒక పదవులు ఇస్తే కొద్దిగా చెప్పుకొని తిరుగుతారు కదా. ఇంకెప్పుడు ఎందుకు ఇట్లా? కాంగ్రెస్ పార్టీలో పదవుల పంచాయతీ తేలడం లేదు. కనీసం పిసిసి కార్యవర్గం ఏర్పాటు కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. గత కొంతకాలంగా కార్యవర్గ రూపకల్పన జరుగుతున్నట్లు లీడర్లు ప్రచారం చేశారు. లిస్ట్ ఢిల్లీకి వెళ్ళిందని తెగ ఊదరగొట్టారు. పలు మార్లు సీఎం పిసిసి చీఫ్లు కూడా వెళ్లి కార్యవర్గం ఏర్పాటుపై తమ వివరణ ఇచ్చారు. కానీ ప్రకటనలో మాత్రం అయిపోతుంది కదా, సమయం అయిపోతుంది, సంవత్సరం అయిపోయింది, ఇంకా వ్యతిరేకత అని చెప్తా ఉన్నారు. 4వ పేజీలో ఉంది వార్త, చూద్దాం. అయిపోతున్నది. సో మరిగా ఎవరికైనా సరే విసుగు పుడుతుంది కదా. అటు పిసిసి కార్యవర్గాన్ని ఫుల్ఫిల్ చేయాలి, ఇటు మంత్రులు, ఇటు నామినేటెడ్ పోస్టులు, ఇవన్నీ కూడా చాలా మిగిలిపోయి ఉన్నాయి. మిగిలిపోయినప్పుడు మరి ఖచ్చితంగా అడుగుతారు కదా. ఇగో జరుగుతూనే ఉన్నది. కొత్త పిసిసి బాధ్యతలు తీసుకొని దాదాపు 9 నెలలు కావస్తుంది. కనీసం కమిటీలను కూడా ఏర్పాటు చేసుకోకపోవడం విస్మయానికి గురి చేస్తున్నది. హైకమాండ్ ఆదేశాల మేరకు పిసిసి అండ్ టీం గతంలోనే కొన్ని పేర్లను ఎంపిక చేశాయి. జిల్లాల వారీగా ఫీడ్బ్యాక్ తీసుకొని మరి హైకమాండ్ కు పంపించారు. కానీ ఎలాంటి ఫలితం లేదని ఆశావాహులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వాయిదాలు వేస్తున్నారే తప్ప కొత్త కమిటీల ప్రకటన ఊసేలేదు. దీంతో గాంధీ భవన్ కు వస్తున్న నేతలు నిరాశకు గురవుతున్నారు. పార్టీ కోసం ఎంత పని చేసినా తమకు గుర్తింపు లేదని మండిపడుతున్నారు. కేబినెట్ విస్తరణతో పాటు పిసిసి కార్యవర్గాన్ని కూడా పెండింగ్ లో పెడితే ఎలా అంటూ సీరియస్ అవుతున్నారు. పిసిసి కార్యవర్గ ప్రకటన ఇంత డిలే ఎప్పుడు జరగలేదని ఓ సీనియర్ నాయకుడు కూడా తెలుపుతా ఉన్నట. ప్రభుత్వానికి పార్టీకి మధ్య కోఆర్డినేషన్ సమస్యలు కూడా ఉన్నాయట. ఏమైతుందనంటే ఎవరికైనా పదవిస్తే ఇంకొక ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడో తెలియదు. ఆశావాహులేమో సంఖ్య చాలా పెద్దగా ఉన్నది, ఉన్న పోస్టులేమో తక్కువ ఉన్నాయి. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలతో పంచాయతీ అవుతున్నది ఆ నియోజకవర్గాలల్లో. అనవసరంగా తీసుకున్నామనేటటువంటి చర్చ కూడా నడుస్తున్నది. ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు. కొత్తగా వచ్చిన ఇప్పుడు 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే ఆయన అనుచరులకి ఇవ్వాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద మరి పోటీ చేసి ఓడిపోయి ఆ నియోజకవర్గాలలో మళ్ళీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉంటాడు ఆయన అనుచరులకి ఇవ్వాలన్నా, ఆయనకిస్తే ఏమవుతుందో ఈయనకిస్తే ఏమవుతుందో ఇప్పటికే చాలా గందరగోళంగా ఉన్నది కదా పరిస్థితి అనేది ఆలోచన చేస్తున్నారు పెద్దలు. మరి మేము కష్టపడ్డాం కదా, 10 ఏళ్ళు కష్టపడ్డాం, కాంగ్రెస్ పార్టీని మేము అధికారంలోకి తెచ్చుకున్నాం, ఇప్పటికి సంవత్సరం అయిపోతా ఉన్నది, మళ్ళీ వస్తామో రామో తెలియదు. సరే వస్తే రావచ్చు, లేకపోతే లేదు. కానీ కష్టపడ్డానికి పదవులు ఉన్నాయి కదా, ఏదో ఇచ్చి చేయండ్రు అని చెప్పి వాళ్ళ ఆలోచన వాళ్ళది. ఎటు కాకుండా ఇక్కడ కోఆర్డినేషన్ సమస్యలను కూడా చెప్తున్నారు. ప్రస్తుతం పాత కార్యవర్గంతోనే పిసిసి కార్యక్రమాలు చేయాల్సి వస్తున్నది. పైగా టీంకి కూడా పూర్తి స్థాయిలో లేదు. చాలా మంది వేరువేరు పార్టీ పోస్టులలో బాధ్యతలు తీసుకున్నారు. దీంతో చేపట్టిన కార్యక్రమాలు ఏవి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. క్షేత్రస్థాయిలోకి చేరవేయడంలో అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. పైగా ప్రభుత్వానికి పార్టీకి మధ్య కోఆర్డినేషన్ లేదు. దీంతో పథకాలు కూడా ప్రజల్లోకి ఆశించిన స్థాయిలో చేయడం లేదు. తద్వారా ప్రభుత్వంపై నెగిటివ్ ఫీడ్బ్యాక్ పెరుగుతూనే ఉన్నది. ఇక స్పోక్ పర్సన్లు పాత కార్యవర్గంలోని సభ్యులు ఎవరిని సీరియస్ గా పనిచేయడం లేదట. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను కూడా తిప్పికొట్టలేకపోతున్నారు. ఇవన్నీ పార్టీ డ్యామేజ్ అయ్యేందుకు కారణాలు అవుతా ఉన్నాయి. ఇది కూడా ఆలోచన చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కొద్దిగా డౌన్ అయిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే మనం ఒకసారి ఇంటర్నల్ గా వెళ్ళి క్షేత్రస్థాయిలో చూస్తే అదే వాస్తవం. వెయిట్ చేస్తాడు కదా, ఇంకేం పని చేస్తాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మనకు రాకపోతే ఎందుకు అనుకుంటాడు. 200 మంది పోటీ అట. కొత్త పిసిసి కార్యవర్గంలో స్టేట్ ఆఫీస్ గాంధీ భవన్ నుంచి జిల్లా స్థాయిలో కమిటీల వరకు ఫుల్ కాంపిటీషన్ నెలకొన్నది. దాదాపు 200 మంది నేతలు పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో వైస్ ప్రెసిడెంట్లు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, జనరల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ఆఫీస్ బేరర్లు, ఆర్గనైజేషన్ మెంబర్లు, పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ మెంబర్లు వంటి వాటికి ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు. ఇక జిల్లా అధ్యక్షులు ప్రత్యేకంగా అప్లికేషన్లు స్వీకరించినట్లు
పిసిసి తెలిపింది. వివిధ సామాజిక వర్గాలకు చోటు కల్పిస్తూ ఈ కమిటీలన్నీ ఏర్పడనున్నాయి. అయితే నేతల మధ్య అభిప్రాయ భేదాలు, సమన్వయ లోపం లేకుండా కొత్త పిసిసి కమిటీలు ప్రకటిస్తామని ముఖ్య లీడర్లు చెప్తున్నారు. పదవుల ఎంపికలో కొందరి నుంచి సహజంగానే ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. తమ అనుచరులకు పదవులు ఇప్పించే విషయంలో వారు పిసిసిపై తీవ్రమైనటువంటి ఒత్తిడి తెస్తున్నట్లు ఇక తెలుస్తా ఉన్నది. వస్తారు జిల్లాల నుంచి, నియోజకవర్గాల నుంచి వెళ్ళి గాంధీ భవన్కి వస్తారు. ఎవరు చేయించుకునేటటువంటి ఇన్ఫ్లుయెన్స్, మరి కొత్తగా ఇన్ఛార్జి గారు వచ్చారు, కష్టపడ్డ వాళ్ళకే పదవులు ఇస్తామని చెప్పారు కాబట్టి కష్టపడ్డోళ్ళు ఆశావాహులంతా కూడా గాంధీ భవన్కి వస్తున్నారు. ఇన్ఛార్జిని కలిసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసేటటువంటి ప్రయత్నం, మంత్రులను కలిసేటటువంటి ప్రయత్నం, ఎవరిదైతే వాళ్ళు ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఫిల్ చేస్తే మంచిది. ఫిల్ చేస్తే అందరు కాకుండా ఫిల్ చేసిన పని చేస్తారు కదా. కష్టపడ్డోళ్ళకి ఇస్తే, గుర్తిస్తే మిగతా వాళ్ళు ఏం చేస్తాం మరి. ఇటు కష్టపడ్డోళ్ళు కూడా కాకుండా అయిపోతుంది. కాబట్టి మరి పార్టీ కష్టపడ్డోళ్ళకి బాధ్యత మరి గుర్తించి ఈ పదవులు ఏవైతే ఉన్నాయో అటు పిసిసి కార్యవర్గం ఏదైతే టీం ఉందో ఆ టీంని చేయడం కానీ, లేకపోతే ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి ఫిల్ చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికే, మరి కాంగ్రెస్ పార్టీకే ఈ కమిటీలు అన్నింటిని కూడా తేలిస్తేనే ఆ పార్టీకి మరొక పూర్వ వైభవం వస్తుంది. యాక్టివ్గా కూడా పనిచేసేటటువంటి ఆస్కారం అయితే ఉంటుంది మరి.